Hi guys, welcome back to Education Concepts. Friends, మీకు ఎయిర్పోర్ట్ సెక్టర్ జాబ్స్ పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో అయితే మీకు సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను ఎయిర్పోర్ట్ సెక్టర్ జాబ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ పై ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఇక మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రీవియస్ నేమ్ చూసుకుంటే మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్. అండ్ ఆల్సో నోటిఫికేషన్ అయితే మనకి సెప్టెంబర్ 20వ తారీఖున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్ రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి కొచ్చిన్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ స్టాఫ్ అయితే రిక్వైర్డ్ ఉండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినట్లు మెన్షన్ అయితే చేశారు. నోటిఫికేషన్లో అయితే యాక్చువల్లీ మనకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, రెండోది యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, మూడోది హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీ ఉమెన్. ఈ విధంగా 3 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఫస్ట్ 2 కేటగిరీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ అయితే చేయట్లా. దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోని లెంత్ చేయట్లా. బట్ ఈ నోటిఫికేషన్లో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు చూసుకుంటే హ్యాండీమెన్ అండ్ హ్యాండీ ఉమెన్కి సంబంధించినటువంటి జాబ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 201, అంటే 201 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఏ డేట్ నుంచి జరుగుతుందో మెన్షన్ చేశారు, ఏ టైం అండ్ ఆల్సో వెన్యూ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ చూస్తే మనకి అక్టోబర్ 7వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వీటికి సంబంధించినటువంటి వాకిన్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే ఏదైతే వాకిన్ రిక్రూట్మెంట్ జరిగే వెన్యూ ఉందో ఆ వెన్యూ చూసుకుంటే శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం నియర్ వేన్గోర్ దుర్గాదేవి టెంపుల్, వేన్గోర్ అంగైమలై, ఎర్నాకుళం, కేరళ, పిన్ కోడ్ 683572 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇక ఇప్పుడు మనం ఏదైతే ఈ జాబ్స్ అయితే ఉన్నాయో, ఈ హ్యాండీమెన్ అండ్ హ్యాండీ ఉమెన్ జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి తెలుస్తుంది ఏంటంటే ఈ హ్యాండీమెన్ అండ్ హ్యాండీ ఉమెన్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అంటే 10th క్లాస్ క్వాలిఫై అయితే ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దాంతోపాటు ఇంకొక 2 అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. అదేంటంటే మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఒక ఫస్ట్ క్వాలిఫికేషన్. ఇక సెకండ్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఇన్ దేర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పారు. అంటే ఏదైతే జాబ్ వస్తుందో ఆ జాబ్ చేసేటటువంటి ఏరియా ఉంటుందో ఆ ఏరియా లోకల్ లాంగ్వేజ్ మనకి మాట్లాడడం అండ్ ఆల్సో అర్థం చేసుకోవడం అయితే వచ్చి ఉండాలని చెప్పారు. బట్ అది డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. ఇక శాలరీ చూసుకుంటే మనకి పర్ మంత్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 18,840 రూపాయలు జీతంగా రావడం జరుగుతుందని చెప్పారు. ఇక ఏజ్ లిమిట్స్ విషయంలోకి వెళ్తే ఈ జాబ్కి అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్. ఏదైతే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఇక్కడ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్కి సంబంధించినటువంటి జాబ్సే కాబట్టి. అయితే మనం రిజర్వేషన్స్ అనేవి చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు అప్ టు 31 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు అప్ టు 30 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏదైతే మనం వాకిన్ రిక్రూట్మెంట్కి అయితే వెళ్తామో అక్కడ చూసుకున్నట్లయితే మన స్కిల్స్ని చెక్ చేసే విధంగా కొన్ని కోచింగ్స్లు అడగడం, చిన్న టెస్ట్లు లాంటివి కండక్ట్ చేస్తారు. అక్కడ మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మళ్ళీ జాబ్కి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆఫ్లైన్లో ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే మనకు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ వాకిన్ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫీజు అమౌంట్ అనేది పే చేసి ఆ డీడీని కూడా అటాచ్ చేసి తీసుకువెళ్ళి మీరు రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అయితే అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూస్తే మనకి 500 రూపీస్గా మెన్షన్ అయితే చేశారు. ఈ 500 రూపీస్ని మనం డీడీ రూపంలో పే చేయాలి. ఆ డీడీని మనం అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి డీడీ వెనకాల ఎవరైతే డీడీ తీసిన పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి సంబంధించిన నేమ్ అండ్ మొబైల్ నెంబర్ కూడా అటాచ్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ 500 రూపీస్ ఏదైతే ఫీ ఉందో ఇది మనకి నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫీ అయితే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ డీడీ చూసుకున్నట్లయితే మనకి ఏఏ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై ఈ పేరు మీద ఈ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్తోనే అటాచ్ అయితే చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం చాలా సింపుల్గానే ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అప్లికేషన్ ఫామ్పై కూడా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను క్లియర్గా చెప్పాలి. అదేంటంటే ఈ జాబ్స్ని చూసుకుంటే మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే మనకి ఇనీషియల్లీ 3 years ఉంటుంది. అయితే ఈ 3 years అవగానే ఈ జాబ్ మనకి పోతుందా అని మీరైతే అనుకోవద్దు. ఎందుకంటే మనకి మన ఏదైతే కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉందో దాన్ని రెన్యువల్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, డే బై డే మనకి పాపులేషన్ పెరగడంతో పాటు ట్రాన్స్పోర్ట్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ట్రాన్స్పోర్ట్ వాల్యూలో ఎస్పెషల్లీ మనకి ఎయిర్పోర్ట్ వాల్యూ అనేది ఇంకా పెరగడం వల్ల స్టాఫ్ అనేది ఇంకా అవసరం అవుతారో తప్ప ఉన్న స్టాఫ్ని అయితే తీసారు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో దానివల్ల మీరు మీ కాంట్రాక్ట్ పీరియడ్ రెన్యువల్ అవ్వడమే తప్ప మీరు ఈ జాబ్ నుంచి బయటకు రావడం అనేది జరగదు. ఆ విషయం అయితే క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్ అయితే ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.